ఏపీ ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యం వహిస్తోందా? ఈ విషయంపై నటుడు మోహన్ బాబు కామెంట్స్ చూస్తే నిజమేననిపిస్తోంది. చంద్రబాబు సర్కారు కాలేజీలకు చెల్లించవలసిన ఫీజు బకాయిలను సకాలంలో ఇవ్వడం లేదంటూ మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన విద్యానికేతన్ పేరుతో విద్యా సంస్థలను నడుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఓ విద్యా సంస్థ అధినేతగా ఆయన తన ఆవేదనను మీడియాతో పంచుకున్నారు. ప్రభుత్వం సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీలు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఒక్క తమ సంస్థకే 2 ఏళ్లుగా 20 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందంటూ ఆయన తెలియజేశారు. తాము ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని విద్యా సంస్థలను నడుపుతున్నామంటూ మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా బకాయిలు ఇవ్వకపోతే ఎంత కష్టమో ఊహించుకోవాలన్నారు. ప్రభుత్వం సకాలంలో ఫీజులు చెల్లించకపోయినా విద్యా ప్రమాణాల్లో రాజీ పడడం లేదంటూ ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నటుడు మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలైతే ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ను ఇబ్బందుల్లో పడివేసే ప్రమాదం ఉందంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.